దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులారా, మీరందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ప్రభువును, రక్షకుడు, మహోన్నతుడు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవాతి దేవుడై ఉన్న అద్వితీయ సత్యదేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను మీకు జ్ఞాపకం చేయాలని నాకు ఆలోచన, తలంపు. దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట మానవులను బ్రతికిస్తుంది. దేవుని మాట మనిషిని బాగు చేస్తుంది. దేవుని మాట ఎండిపోయిన ఎముకలను మరలా జీవింపజేస్తుంది. దేవుని మాట ప్రతి భయంకరమైన పరిస్థితిని సరిచేస్తుంది. దేవుని మాట గొప్ప కార్యాలను చేసి పెడుతుంది. ఏదైతే సాధ్యం కాదో, ఏదైతే అసాధ్యం అనుకుంటావో, ఏదైతే నీకు కష్టతరంగా ఉందో, ఏదైతే నీకు బాధ కలిగిస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను తొలిచివేస్తుందో, నిన్ను శోధిస్తుందో, నయము కాని రోగము కావచ్చు, మానసిక వేదన కావచ్చు, ఇంకా నష్టము, కష్టము, బాధ ఏదైనా కావచ్చు, ఆ జీవాధిపతి అయిన దేవుడు ఆయన మాట సెలవిస్తే చాలు, నీ కార్యము చక్కపరచబడుతుంది. నీవు సరిచేయబడతావు, నీవు బాగుపడతావు. ఆయన మాటలో జీవముంది. ఆ మాట ఎంతో శక్తివంతమైనది. ఆ మాట దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనములో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని రాయబడింది. నీవు దేవుని మాటను గనక నీవు శ్రద్ధగా వింటే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఈ ఉదయకాల సమయమందు దేవాతి దేవుని యొక్క మాటను నీకు తెలియజేయడానికి నేను ఆశ కలిగి ముందుకు వచ్చాను. దేవుని మాటలు జీవితాంతం విన్నా కూడా ధన్యం. జీవితాంతము ధన్యురాలువే, ధన్యుడివే. దేవుని మాటలను నీవు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో, ఆ మాటలను బట్టి నీవు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నీవు సంతోషంగా బ్రతుకుతావు. కాబట్టి ఎన్నో మాటలు ఉన్నాయి. బాధించే మాటలు, శోధించే మాటలు, బలహీనపరిచే మాటలు, దుఃఖపరిచే మాటలు, కించపరిచే మాటలు, ఇంకా తక్కువ చేసి మాట్లాడే మాటలు, హేళన చేసే మాటలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో రకరకాలైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ దేవుని మాట నిరంతరము మేలు చేస్తూనే ఉంటుంది. ఆయన మాట చేత భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయింది. దేవుడు మాట సెలవిస్తే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది, నీ చింతను తొలగిస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ మాటను నీవు విన్నట్లయితే, దేవుని మాటను నీవు వినే మనసు నీకుంటే, ఆ మంచి మనస్సుతో నీవు స్వీకరిస్తే నీ జీవితం మారిపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిణామాల్లో నీవు చిక్కుకొని పోయినా, యేసయ్య మాట నీకు మేలు చేస్తుందని తెలియజేస్తున్నాను. ఆయన మాట
ఈ భూమి ఆకాశాలను కలగజేసింది. దేవుడు మొట్టమొదటి రోజు అన్నాడు, ఇది కలుగునుగాక అన్నాడు, కలిగింది. ఇది జరుగునుగాక అన్నాడు, జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా దేవుని మాటే జరుగుతుంది తప్ప ఇక వేరేదేమీ లేదు. కాబట్టి ఇట్టి మాటను నీవు స్వీకరించినట్లయితే నీకు ఎంతో ఆనందం, సంతోషం నీ జీవితానికి, నీ కుటుంబానికి. ఈ మాటలను నీవు చెవిని పెట్టాలని, ఈ మాటలను బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలని, ఈ మాటను బట్టి నీవు ముందుకు నడవాలని తెలియజేస్తున్నాను. ఆయన మాటలో శక్తి ఉందండి. ఎన్నోసార్లు ఎంతోమంది వ్యాధుల చేత వచ్చినప్పుడు నీవు స్వస్థత నొందితివి, సమాధానము గల దానివై పొమ్ము అన్నప్పుడు వారు వెంటనే, తక్షణమే దేవుడు మాట సెలవిచ్చిన వెంటనే స్వస్థత పొందారు, విడుదల పొందారు, సమాధానంతో నింపబడ్డారు. కాబట్టి దేవుని మాట నీకు శాసనం. దేవుని మాటను బట్టియే ప్రపంచం యావత్తు నడుస్తుంది. కాబట్టి ఆ మాటను నీవు శ్రద్ధగా వినాలని, దేవుడు చెప్పిన మాటను నీవు స్వీకరించాలని, హృదయములోకి చేర్చుకోవాలని, ఆ మాటను బట్టి నీవు సంతోషభరితుడివై నీ ప్రయాణాన్ని లేదా నీ గమ్యానాన్ని నీవు ముందుకి కొనసాగింప చేయాలని తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట రాశాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును అన్నాడు భక్తుడు. నిజమే, పని అనేది భారం. ఎవరైనా కానీ భారానికి మించి బరువు మోయగలరా? మోయలేరు. కానీ నేటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఎలాగోకు అలాగా భారాలు మోస్తూ ఉన్నాడు ప్రతి మానవుడు. పాప భారం, ముఖ్యంగా పాప భారం అన్ని భారాల కన్నా ఒక 50 లేకపోతే 100 కేజీలు నువ్వు బరువెత్తుకుంటే కొంచెం సేపట్లో దించేస్తావు. కానీ పాప భారము అది దిగిపోయేది కాదు, పెరుగుతూ ఉంటుంది కానీ తరిగిపోదు, తగ్గిపోదు. పాప భారం, పాపము ఎప్పుడైతే మానవుల్లో ఉంటుందో, మనిషిలో ఉంటుందో, ఆ పాపాన్ని బట్టి మనిషికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ శ్రమలు, సమస్యలు, అసమాధానం, వ్యాధి, రోగం, బలహీనత, బాధ, శాపం, ఇవన్నీ కూడా. కాబట్టి ఈ మాటలను ఆయన మాట చొప్పున నీవు చేస్తే, దేవుడు అంటూ ఉన్నాడు, నీ భారమంతా నేను సిలువలో మోసాను, సర్వ మానవాళి యొక్క పాపముల యొక్క భారము, శాపముల యొక్క భారము నేను సిలువలో అంతం చేశాను. నీవు మరలా పనుల భారం పెట్టుకొని నీవు బాధపడుతున్నావు, నీ పనుల భారం అంతటిని నా మీద మోపు, నీ కార్యం అనేది సఫలం చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కార్యము సఫలమవ్వాలంటే సఫలము చేయగల దేవుని వల్లనే సాధ్యము. ఆయన మాటలో జీవముంది. ఆ మాటను బట్టి నీవు ధైర్యం తెచ్చుకొని విశ్వాసం ఉంచితే, ప్రభువు వైపు చూస్తే, ఆ మాటను బట్టి నీ భారమంతా కూడా తేలికైపోతుంది. నీ పాప భారాన్ని తీసివేస్తాడు, నీ శాప భారాన్ని తీసివేస్తాడు, నీ కుటుంబ భారాన్ని తీసివేస్తాడు. నీకున్నటువంటి ఆర్థిక నష్టాలు, కష్టాలు, అప్పుల భారం, ఇంకా నువ్వు వ్యాధి, రోగమా, ఇంకా ఏదైనా నిన్ను బలహీనత తొలిచివేస్తుందా, దినదినానికి కృంగదీస్తుందా, లేకపోతే ఎవరికి నువ్వు చెప్పుకోలేనటువంటి సమస్య, అది ఏదైనా కావచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుని మాట చొప్పున నీవు వింటే
ఆ మాటను స్వీకరిస్తే దేవుడు అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు, గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ మాటలను బట్టి నువ్వు ముందుకు కొనసాగాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ముగిస్తున్నాను.